హాయ్ అండి. అనపకాయతోని కుడుములు చేస్తున్నాను. అమ్మ అయినా అమ్మమ్మ అయినా వాళ్ళ స్టైల్లో ఎలా చేస్తారో చూపిస్తా, చూసేయండి. నిజంగా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ముందుగా రేషన్ బియ్యాన్ని కొంచెం బరకా గ్రైండ్ చేసుకుంటున్నానండి. బరకా గ్రైండ్ చేసుకొని ఒక 2 కప్పులు తీసుకున్న తర్వాత ఉడకబెట్టుకున్న అనపకాయ 1 కప్పు వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఒక 20 పచ్చిమిర్చి, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకొని ఇందులో వేసుకోవాలండి. ఒక గుప్పెడు మెంతి, ఒక గుప్పెడు కొత్తిమీరాకు, ఒక గుప్పెడు ఉల్లికాడలు, కొన్ని వెల్లుల్లి కాడలు కూడా వేసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా కొంచెం గోరువెచ్చని వాటర్ తీసుకోండి. నేను అనపకాయ ఉడికించిన వాటరే ఇందులో పోసుకొని కలుపుకుంటున్నానండి. ఇలా చేత్తోనే ప్రెస్ చేసుకుంటూ కొంచెం మందంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు కొంచెం వెడల్పు గంజులో వరిగడ్డి పెట్టుకొని 3 గ్లాసుల వాటర్ పోసుకొని మూత పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఇలా వేడైన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కుడుములు ఇందులో పెట్టుకొని ఒక 20 నిమిషాలు ఉడికించుకోవాలండి. అంతేనండి, మన అనపకాయ కుడుములు రెడీ. కొంచెం కారప్పొడిలో ఆయిల్ పోసుకొని మన అనపకాయ కుడుములు డిప్ చేసుకొని తింటూ ఉంటే అబ్బా నిజంగా టేస్ట్ మాత్రం చాలా బాగుంది.